ఆకాశవాణి ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావలి సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దేశ నిర్మాణంలో, ప్రజా చైతన్యంలో, విజ్ఞాన వ్యాప్తిలో ఆకాశవాణి పోషించిన పాత్ర విశిష్టమైనది. సాంప్రదాయ ప్రసార మాధ్యమం నుంచి డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ వరకు భారతీయ రేడియో సాధించిన ప్రస్థానం, నేటి సవాళ్లు, భవిష్యత్ అవకాశాలపై పూర్తి వివరాలు మనకందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రసార రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ప్రసార విశేషకులు, రచయిత, శాస్త్ర విజ్ఞాన ప్రచారకులు, ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం మిత్రమా. ఆకాశవాణి శ్రోతల్ని మరోసారి ఈ సందర్భంగా కలిసే అవకాశం కల్పించినందుకు, వాళ్ళందరినీ కలుస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సార్, కార్యక్రమంలో ముందుగా ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవటంలో ఉన్న ఆవశ్యకత ఏంటంటారు? నిజానికి మానవ పరిణామంలో లిపి రావడం, అచ్చు యంత్రం రావడం అనేది మనం ఒక తొలి ప్రగతి మార్గంలో మేలు మలుపురాయిగా మనం పరిగణిస్తాం. తర్వాత ఏమిటంటే సుమారు 130-40 ఏళ్ల క్రితం, అంటే భౌతిక శాస్త్రంలో చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చాలా రావడంతో ఎన్నో ఆవిష్కరణలు అద్భుతంగా దాని ఫలితాలు మనకు కలిగాయి. మరీ ముఖ్యంగా టెలిగ్రాఫ్, తర్వాత టెలిఫోన్. టెలిగ్రాఫ్ అయితే కేవలం సిగ్నల్ మాత్రము ట్రాన్స్మిట్ చేస్తుంది. టెలిఫోన్ లో మనిషి గొంతుకు కూడా ప్రయాణం చేసే అవకాశం కలిగి, టెలిఫోన్ అంటే తీగ ఆధారంగా గళం అంటే గొంతుక ప్రయాణం చేసే అవకాశం ఉంది. మరి తీగ లేకుండా కమ్యూనికేషన్ వచ్చే సదుపాయం వచ్చింది. దాన్నే వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ అని అంటాము. అంటే ఎటువంటి తంతి సాయం లేకుండా మన శబ్దం అనేది దూర ప్రాంతాన్ని చేరడం అనేది అప్పటికి అద్భుతమైన ఆవిష్కరణ, ఆశ్చర్యం. ఇది తొలి దశ, అంటే 19వ శతాబ్దము బిగినింగ్ లో ఈ ఏర్పాటు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే 1920 అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రేడియో కొంత ఆదరణకు, గుర్తింపుకు నోచుకోవడం, తర్వాత దాని ప్రాధాన్యత క్రమంగా బలపడడం గమనించవచ్చు. తొలి దశలో రష్యాలో నాయకుల సందేశాలు రేడియో ద్వారా ప్రసారం కావడం ఎంతో ఆసక్తిని కలిగించింది. మన భారతదేశం వరకు వస్తే 1921 లో ఒక ప్రైవేటు వ్యక్తులు రేడియో కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం మనకు తెలుసు. తర్వాత మన దశలో చూస్తే చాలా మార్పులు, అలాగే ఎన్నెన్నో చేర్పులు మనకు కనబడతాయి. ఇక్కడ తొలి దశలో ప్రైవేటు వ్యక్తులు రేడియోను చూసుకుంటూ ఉండేవాళ్ళు. దానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు, అంటే పెద్ద జోక్యం చేసుకోవాలి. అయితే ఇక్కడ గమనిస్తే అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా 3 చోట్ల రేడియో ప్రసారాలు దాదాపు ఒకేసారి మొదలయ్యాయని చెప్పాలి. 1926 లో ఇంగ్లాండ్ లో ఒక సమ్మె జరిగింది 9 రోజుల పాటు. ఆ సమయంలో ఇంగ్లాండ్ పాలకులు రేడియో ప్రాధాన్యత ఏమిటో గమనించారు. అంతకుముందు రష్యాలో ఎటువంటి అనుభవం ఉందో, ఏ రకంగా రేడియో ఉపయోగపడిందో వాళ్ళకు తెలుసు కనుక దాని మీద దృష్టి పెట్టారు. అదే పని తన వలస దేశాలలో కూడా ఈ రేడియో బ్రాడ్కాస్ట్ మీద వాళ్లకు దృష్టి పడింది. అంతకు ముందు 1923లో బాంబే రేడియో క్లబ్ అని ఏర్పడింది. అదే సంవత్సరం ఒక 3-4 నెలల తర్వాత కలకత్తా రేడియో క్లబ్ ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరం అంటే 1924 జూలై 31న మద్రాసు ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ ఏర్పడింది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. సివి కృష్ణస్వామి శెట్టి అనే యువకుడు ఇంగ్లాండ్ లో ఇంజనీరింగ్ చదువుకొని వెనక్కి వస్తూ 40 కిలోవాట్ల రేడియో ట్రాన్స్మిటర్ కూడా చిన్నది తన వెంట తీసుకొని వచ్చాడు. ఆయన వచ్చిన కొన్ని రోజులకి 1924 మే 16న ఒక చిన్న సమావేశం జరిగింది. అప్పటికి బాంబేలో, కలకత్తాలో ఈ రేడియో కేంద్రాలు ఉన్నాయి. మద్రాసులో ఎందుకు ఆలోచన చేయకూడదు అని కొందరు యువకులు, ఉత్సాహవంతులు, అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ విస్కౌంట్ ఘోషన్ ఆయన అధ్యక్షతలో ఒక కార్యక్రమంలో పాల్గొని సమావేశంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలా
అని చర్చించారు. అక్కడ మద్రాస్ రెసిడెన్సీ రేడియో క్లబ్ అనే పేరును సూచించింది కూడా సివి కృష్ణస్వామి శెట్టి. ఈయన ఎందుకు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈయన తెలుగు వ్యక్తి. ఈయన ఉత్సాహంగా అతి కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో. అందుకనే 1961 లో ఆకాశవాణి రజోత్సవాలు జరుపుకున్నప్పుడు సివి కృష్ణస్వామి శెట్టిని సత్కరించడం కూడా నమోదు అయింది. ఇలా ఉన్నప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ అని 1927 జూలై 23న ఏర్పడింది. అంటే ఈ బాంబే రేడియో క్లబ్, కలకత్తా రేడియో క్లబ్ ఇవి వేరువేరుగా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఐబీసీ దీని తరఫున ప్రసారాలు ప్రారంభించాలని ఒక వ్యవస్థ ఏర్పడింది. అందుకనే వ్యవస్థీకృతమైన రేడియో ప్రసారాలు భారతదేశంలో మొదలైంది ఎప్పుడు అంటే 1927 జూలై 23న బొంబాయిలో లార్డ్ ఇర్విన్ ఇండియన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ వాళ్ళ రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. తర్వాత మరుసటి నెలలోనే అంటే ఆగస్టు 21న కలకత్తాలో కూడా రేడియో కేంద్రం వచ్చింది. ఈ సందర్భాన్ని అంటే 1927 జూలై 23ను మనం ఆర్గనైజ్డ్ బ్రాడ్కాస్ట్ ఇండియాలో మొదలైంది అని చెప్పుకుంటాం. అంటే ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఆ శతవార్షిక సందర్భం మొదలవుతోంది. ఆ శతవార్షిక సందర్భం వచ్చే సంవత్సరం జూలై 23కు ముగుస్తుంది. ఎందుకంటే 2002లో 75 years ఆఫ్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అని ప్రసార భారతి, ఆకాశవాణి, దూరదర్శన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకున్నాయి. ఇది ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డే నేపథ్యం. అయితే ఆ సమయంలో మనం చూస్తే 1931లో లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత 9.5 మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితుల్లో రేడియో చాలా గొప్ప సేవ చేసే అవకాశం ఉంది. అక్షరాస్యత పెద్దగా లేదు, పత్రికలు అందుబాటులోకి రాలేదు. ఈ రెండు మాధ్యమాలు తప్ప మరో మార్గం లేదు సమాచారం తెలుసుకోవడానికి. ఇటువంటి పరిస్థితిలో రేడియో రావడం అనేది చాలా విశేషంగా మనము చెప్పుకోవాలి. అందుకని రేడియో రావడం అనే సందర్భాన్ని మనం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భానికి ఇప్పుడు 100 సంవత్సరాలుగా అప్రతిహతంగా భారత ప్రసార వ్యవస్థ కొనసాగుతోంది. ముందు మరిన్ని అద్భుతాలు చేస్తున్న దానిలో సందేహం లేదు. సార్, భారతదేశంలో రేడియో ప్రసార రంగం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు బ్రాడ్కాస్టింగ్ రంగం ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది అండ్ ఈ ప్రయాణంలో ప్రధాన మైలురాళ్ళు ఏమిటి? చాలా సంతోషం, మీరు చాలా అవసరమైన విషయాలు అడిగారు. మన భారత రేడియో వ్యవస్థని చూసినప్పుడు మనకు ప్రధాన ఘట్టం ఒక చోట ఆగి రెండవ ఘట్టం గొప్పగా ఉజ్వలంగా మొదలవుతుంది. అదే మన భారత దేశానికి స్వాతంత్రం రావడం. మనం ఇదివరకే అనుకున్నాము 1927లో ఈ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు ప్రారంభించింది. అదే సంవత్సరం జూలై ఆగస్టులో కలకత్తా, బాంబే కేంద్రాలను కూడా ప్రారంభించింది. అయితే ఈ ఐబీసీ సంస్థ 1930లో పూర్తి మూతపడి తర్వాత కొత్త పద్ధతిలో మరింత శ్రద్ధ తీసుకుని ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ మొదలైంది. అది మేలి మలుపు. అందుకనే 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది అని మనం ఇటీవల 90 ఏళ్ల ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అది మరింత కేంద్రీకృతంగా ఢిల్లీ కేంద్రంగా, ఎందుకంటే భారత రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి 15 ఏళ్ల క్రితం మాత్రమే మారింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఘర్షణ పెరుగుతోంది అనే వాతావరణం కూడా కనబడింది. అందుకని వాళ్లకు అంటే బ్రిటిష్ పాలకులకు రేడియో మీద శ్రద్ధ కలగడం, ఆ ఢిల్లీ స్టేషన్ 1936లో ఏర్పడింది. మద్రాసు రేడియో క్లబ్ ప్రసారాలు కొనసాగించింది. 38లో అంటే 1938 జూన్ 16న అది బ్రిటిష్ అధికార వ్యవస్థ అయిన ఆల్ ఇండియా రేడియోకు ఆ వ్యవస్థలో అంతర్భాగంగా మారింది. ఇది ఒక రకమైన పరిస్థితి. స్వతంత్రం వచ్చే నాటికి మన భారత్ భూభాగంలో ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో ఈ 6 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. విభజిత భారత ఖండం, ఉపఖండం అంటే పాకిస్తాన్ లో 3 రేడియో కేంద్రాలు ఉండేవి. అప్పటికి మన భారతదేశంలో 6 కేంద్రాలు కలిసి 11% జనాభాను 2.5 అంటే 2.5% విస్తీర్ణాన్ని మాత్రమే అంటే దేశ విస్తీర్ణాన్ని మాత్రమే చేరగలిగి ఉండేవి. ఇది అంటే
38లో మద్రాసు రేడియో స్టేషన్ తెలుగు ప్రసారాన్ని ప్రారంభించింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత విజయవాడ ఆకాశవాణి 1948 డిసెంబర్ 1న మొదలైంది. బ్రిటిష్ పాలకుల నిర్వహణలో ఉన్న వ్యవస్థ ఇలా ఉంటే, ఇది కాకుండా మనకు ప్యారలల్ గా 2 స్రవంతులు కనబడతాయి. ఏమిటంటే సంస్థానాధీశులు హైదరాబాదు కేంద్రంగా డెక్కన్ సంస్థానం, మైసూరు సంస్థానం, తిరువాంకూర్ సంస్థానం, బరోడా. ఈ 4 సంస్థానాలు ఉత్సాహంతో రేడియో కేంద్రాలని ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్ వరకు వస్తే ఉత్సాహోదరైన మహబూబ్ అలీ అయిన అతను 1933లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్ ని ఆయన ప్రారంభిస్తే, తర్వాత నైజాం 1935 తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నిజాంకి ఒక్క హైదరాబాద్ లో కాకుండా ఔరంగాబాద్ లో కూడా రేడియో ట్రాన్స్మిటర్ ఉండేది. అదే సంవత్సరం 1935 సెప్టెంబర్ లో, అంటే హైదరాబాదు కేంద్రం 35 మార్చిలో వస్తే, సెప్టెంబర్ లో మైసూరులో మొదలైంది. తిరువాంకూరులో 1943 మార్చిలో ఆ సంస్థానం రేడియో కేంద్రం మొదలైంది. బరోడా మహారాజు కూడా చాలా కాలం ప్రయత్నం చేశారు. అయితే ఎక్విప్మెంట్ రావడంతో బాగా ఆలస్యమైంది. ఆయన రేడియో కేంద్రం కేవలం 1947 జనవరిలో మాత్రమే మొదలైంది. ఆయన ఎంతో గౌరవంగా స్వతంత్రం పట్ల చాలా ఇష్టంగా ఉండేవాడు కనుక రేడియో స్టేషన్ ఆ మరు సంవత్సరమే ఆయన మూసివేశారు. అయితే మిగతా డెక్కన్ రేడియో, మైసూర్ రేడియో, తిరువంకూర్ రేడియో 1950లో అంటే ఏప్రిల్ 1న భారత ప్రసార వ్యవస్థలో అంతర్భాగంగా అయ్యాయి. ఈ 2 వ్యవస్థలు కాకుండా స్వతంత్రోద్యమంలో పాల్గొన్న రేడియో కేంద్రాలు కూడా మనకు కనబడతాయి. ఒకటేమో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రామ్మనోహర్ లాహిరి లాంటి పెద్దల పర్యవేక్షణలో సీక్రెట్ రేడియో పనిచేసింది. దాన్ని ఆజాద్ రేడియో అని మన ఉద్యమకారులు అంటే ఇల్లీగల్ రేడియో అని బ్రిటిష్ పాలకులు వ్యవహరించేవారు. దానికి సంబంధించి పబ్లికేషన్ డివిజన్ ఇటీవల అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ అని ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం చూస్తే అంటే దీని గురించి చరిత్ర పెద్దగా నమోదు కాల. బ్రిటిష్ పోలీసులు వాళ్ళు సీక్రెట్ రిపోర్ట్ లో రాసుకున్న వివరాల ఆధారంగా ఎంతో పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని ఇటీవల అంటే 8 ఏళ్ల క్రితం ప్రచురించారు. ఇది ఒక విషయం కాగా, రెండవది మన తెలుగు ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా భాగ్యనగర్ రేడియో అని కొంతకాలం నడిచింది. అది నైజాం భూభాగానికి సరిహద్దున అంటే కర్నూలు పట్టణంలో రేడియో కేంద్రము నడిచింది. ఇది చాలా శక్తివంతమైన ట్రాన్స్మిటర్ ని. ఈ ట్రాన్స్మిటర్ ఏమో క్విట్ ఇండియా టైంలో వాడబడిన ఆ ట్రాన్స్మిటర్ నుంచి వాళ్ళు ఒకటి ఇక్కడ తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఇది మహాత్మా గాంధీ హత్య వార్తను ప్రసారం చేసి ఈ కేంద్రము ప్రసారాలను సాధించింది. అలాగే మరో గొప్ప ప్రయత్నం మనకు వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ అని పోర్చుగీస్ పాలకులకి వ్యతిరేకంగా 1955 నవంబర్ 25 అంటే ఒక 6 ఏళ్ల పాటు 1961 డిసెంబర్ 19 అంటే గోవా విమోచన జరిగే వరకు 6 సంవత్సరాల పాటు సీక్రెట్ రేడియో వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ పేరున అది నడిచింది. ఇదైతే జీపు మీద ట్రాన్స్మిటర్ పెట్టుకుని కదిలే జీప్ మీద ఆ ప్రసారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు గమనిస్తే ప్రమాదం అని వాళ్ళు చాలా గొప్ప సేవ చేసి అప్పటికి చాలా భాగం భారతదేశంలో కలిసిపోయింది. భారతదేశంలో పోరాటం వాళ్ళకి తెలుసు, చరిత్ర వాళ్ళకి తెలుసు, మార్పులు తెలుసు కనుక ఉవ్విళ్ళూరుతున్న సందర్భం కనుక వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈ ప్రసార కేంద్రాన్ని వామన్ సర్దేశాయ్, లోబో సర్దేశాయ్ అనే 2 మిత్రులు, ఒకరు హిందువు, ఒకరు క్రిస్టియన్, వాళ్ళు ప్రసారం కలిసి చేశారు. తర్వాతి కాలంలో వారు 2 వివాహం చేసుకున్నారు. లోబో గారికి గత సంవత్సరం పద్మశ్రీ పురస్కారం కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇది 3 రకాలుగా మనకు స్వతంత్రం ముందు మనకు కనబడతాయి. ఏంటంటే సంస్థానాల రేడియో, బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న రేడియో, తర్వాత బ్రిటిష్ పాలకులకు సంస్థానాలకి వ్యతిరేకంగా నడిచిన ఆజాద్ రేడియో, భాగ్యనగర్ రేడియో, వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ వంటివి మనకు కనబడతాయి. అయితే ఇంకా పరిశోధన చాలా జరగాల్సి ఉంది అని మాత్రం అనిపిస్తూ ఉంది. సార్, ప్రజాసేవలో రేడియో పాత్ర కాలానుగుణంగా మారుతూ వస్తుంది కదా. మరి భవిష్యత్తులో ఆకాశవాణి ప్రజలతో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలంటారు? రేడియో 1948 అంటే విజయవాడ ఆకాశంలో వచ్చిన సంవత్సరంలోనే ట్రాన్స్మిటర్ ని రేడియో సెట్ సైజు బాగా విజయవాడ ప్రారంభమైన 1948లోనే ట్రాన్సిస్టర్ ఆవిష్కరణ జరిగింది. ట్రాన్సిస్టర్ రావడంతో రేడియో సైజు బాగా తగ్గింది.
అది బల్ల మీదనో గూట్లోనో ఉన్నది మన చేతికో భుజానికో చేరింది. ఇది ఒకటి. తర్వాత ఉపగ్రహాలు రావడము, టెలిఫోన్ ప్రసారాలతో అనుసంధానం కావడం, తర్వాత కంప్యూటర్ రావడం, తర్వాత స్మార్ట్ ఫోన్ రావడం, నెట్ రేడియో రావడం, ఇలాంటివన్నీ జరగడం ఒక రకమైన పరిణామం. తొలి దశలో రిసీవర్ స్టేషన్ వేరుగా ఉండేది, ట్రాన్స్మిటర్ స్టేషన్ వేరుగా ఉండేది. అంతకు మించి ఇప్పటి కాలానికి అప్పటి రేడియో కేంద్రం ఆకాశవాణి చేసిన సేవలు చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పట్లో స్లో బులెటిన్ అని మధ్యాహ్నం పూట ప్రసారమయ్యేది. వార్తలు చాలా నెమ్మదిగా చదివేవాళ్ళు. ఏంటంటే చిన్న పత్రికలకు సమాచారం అంటే వాళ్ళు రాసుకోవడానికి అనుకూలంగా ప్రసారాలు జరిగేవి. అలాగే మధ్యాహ్నం పూట స్టాక్ మార్కెట్ సమాచారం ఇచ్చేవాళ్ళు. ఈ రెండింటి గురించి పెద్దగా చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ మనకు వ్యవసాయానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి, ఆరోగ్యానికి, విద్యార్థులకి వీరికి సంబంధించిన ప్రసారాలు ఆకాశవాణి చాలా చాలా చేసింది. ఇవన్నీ ఒక ఎత్తుగాగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రేడియో ప్రసారాల పర్యవేక్షణ చేసిన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన హయాంలో రేడియో చాలా పెద్ద ఎత్తున విస్తరింపబడింది. తర్వాత కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఇదివరకు అనుకున్నట్టు మనకు ఉపగ్రహం రావడంతో క్వాలిటీ చాలా మెరుగైంది. తర్వాత ఎఫ్ఎం బ్రాడ్కాస్ట్ 1977 లోనే ప్రయోగాత్మకంగా మొదలైంది. ఇంకొక సదుపాయం ఏమిటంటే నేషనల్ ఛానల్ అని 86లో మొదలైంది. అది నాగ్పూర్ లో ట్రాన్స్మిటర్ గా ఉండేది. దేశవ్యాప్తంగా అప్పటికి టీవీ ఛానల్ రాలేదు, సాటిలైట్ ఛానల్ రాలేదు, కంప్యూటర్ ఛానల్ లేదు, ఇంటర్నెట్ అందుబాటులో లేదు. అటువంటి సమయంలో అది రాత్రి మొత్తం సంగీతాన్ని ప్రసారం చేస్తూ వార్తల్ని 5 నిమిషాల పాటు ప్రతి గంటకు ఇస్తూ ఉండేది. అది దాదాపు ఒక 15-20 ఏళ్ళు చాలా గొప్ప సేవ చేసింది. ఇంకో వైపున లోకల్ రేడియో స్టేషన్ అంటే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా వ్యవసాయము ఇలాంటి ఉపాధికి సంబంధించి చేయూతగా ఉండేట్టు రేడియో అంటే ఆల్ ఇండియా రేడియో చాలా సేవ చేసింది. రేడియో విషయం గమనిస్తే వికేంద్రీకరణ మనము గమనించవచ్చు. అంటే పలు భాషల్లో రేడియో ప్రసారాలు ఉన్నాయి. లిపి లేని భాషల్లో కూడా అంటే డైలెక్ట్ అంటాము, ఆ రేడియో ప్రసారాలు ఉన్నాయి. అలాగే వైవిధ్యం అంటే ఏ ప్రాంతానికి ఇప్పుడు ఆదిలాబాద్ భాష వేరు, అనంతపురం భాష వేరు, అమలాపురం భాష వేరు. రేడియో స్థానిక దృష్టి ఉంది కనుక స్థానిక అవసరాలు, ఎందుకంటే అక్కడ పంట దిగుబడి మారుతుంది, వర్షాలు మారుతాయి, అంటే పొలాలు వేరుగా ఉంటాయి, పంటలు వేరుగా ఉంటాయి, ఆహారం వేరుగా ఉంటుంది, భాష వేరుగా ఉంటుంది. కాబట్టి స్థానికంగా పార్టిసిపేట్ చేసినప్పుడు వైవిధ్యం ఖచ్చితంగా నిండుగా ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆకాశవాణి తొలి నుంచి కూడా ఇంక్లూసివ్ అని ఇప్పుడు అంటూ ఉంటాం. ఇంక్లూసివ్ అంటే అందరికీ అవకాశం కల్పిస్తూ సమదృష్టితో చూడడం. దాన్ని బహుజన హితాయ బహుజన సుఖాయ అని మోటో ఆకాశవాణికి ఉంది. ఈ రీతిలో ఆకాశవాణి చేసిన సేవలు చాలా ఉన్నాయి. సార్, మనమైతే కనుక ఎవల్యూషన్ ఆఫ్ ద బ్రాడ్కాస్టింగ్ అండ్ దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా సార్. అండ్ ఎఫ్ఎం కూడా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది మన ఇండియాలో అని చెప్పి. సరే, మరి ఈ రోజుల్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మనకి సోషల్ మీడియా, యూట్యూబ్ అండ్ పాడ్కాస్ట్ అండ్ ఏఐ కూడా వచ్చేసింది సార్. సో ఈ యుగంలో రేడియో తన విశ్వసనీయతను ఏ విధంగా నిలబెట్టుకుంటుందంటారు? గిరీష్ గారు, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో రేడియో విశ్వసనీయత నిజానికి బాగా పెరిగింది. అది మీరు గమనిస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎక్కువ పత్రికలు, ఎక్కువ ఛానళ్లు, వీధి మిక్కిలి సోషల్ మీడియా వ్యాప్తి, యూట్యూబ్ ఛానల్స్ రావడంతో ఎవరు పడితే వాళ్ళు ఏది అవసరమైతే అది, ఏది తోస్తే అది, ఎలా తోస్తే అలాగా మాట్లాడే విషయాలు పెరిగాయి. దాంట్లోని కంటెంట్ కిను థంబ్నెయిల్స్ కి సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో మనం సిగ్గుపడేట్టు లేదా చింతించేట్టు కూడా మనకు తెలుసు. రెండవది ఏంటంటే టీవీ ఛానల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఒకే విషయం గురించి అరగంట, గంట, ఒక్కో సందర్భంలో 3-4 గంటలు లేదా వాళ్ళ అవసరాలు వేరుగా ఉంటే 5-6 గంటలు కూడా లైవ్ డిస్కషన్ వచ్చే పరిస్థితి ఉంది. కానీ రేడియో అలా కాకుండా ఇదివరకటి అంటే కొన్ని విలువలు పాటించే దినపత్రికల్లో తొలి పేజీలో వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ, అంటే దాంట్లో వాతావరణం ఉంటుంది, అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, ముఖ్యమైన రాజకీయ విషయాలు ఉంటాయి, సంస్కృతిపరమైన విషయాలు ఉంటాయి, ప్రాంతీయ అంశాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని తీసి ఇవ్వడం అనేది ఆకాశవాణి విధానం. అందువల్ల ఇప్పుడు మనకి లైవ్ అని చెప్తారు, అందులో అది ఎంత లైవ్ అని నడుస్తూ ఉంటుంది, మధ్యలో బయట వేస్తారు. అది
ముందు రోజు రికార్డ్ చేసిందా లేదా 3 రోజుల ముందు చేసిందా మనకు తెలిసే అవకాశం లేదు. అంతేకాకుండా 26 గంటల ప్రసారాలు ఉన్నప్పుడు ముగింపు ఏది కోసం మనకు తెలియదు. ఇటువంటి సందర్భంలో రేడియో మళ్ళీ సజీవంగా పునర్వైభవంతో అది వెలుగుతుంది కూడా. ఎందుకంటే ఈ ఆడియో కమ్యూనికేషన్ అనేది మనిషి సామర్థ్యంలో చాలా చాలా సరళమైన విధానం, చాలా ఎఫెక్టివ్ గా ఉండే విధానం. అందువల్ల ఇది సౌలభ్యం ఉంది. ఇప్పుడు మనం అనుకునేవాళ్ళం టీవీ వచ్చిన తర్వాత రేడియోని కానీ, లేదా ప్రైవేట్ టెలివిజన్, సాటిలైట్ టెలివిజన్ వచ్చినా కానీ, ఇంకోటని ఇలా అనుకునేవాళ్ళం కానీ రేడియో ప్రాధాన్యత కోల్పోనే లేదు. ఎప్పటికప్పుడు ఆకాశవాణి తన వ్యూహాన్ని మార్చుకుంటూనే వస్తుంది. అంతకు మించి ఏంటంటే ఆ రేడియో తొలి దశ నుంచి కూడా ఆకాశవాణి వినోదాన్ని, సమాచారాన్ని కలిపి సందేశాన్ని ఇష్టంగా ఇచ్చే ధోరణి ఉంది. ఇప్పుడు అనుకోవచ్చు సోషల్ మీడియా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మరి ఏమవుతుంది అని. నిజానికి రేడియోలో మనిషి గొంతు వినపడ్డమే పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త మాటలు, కొంత అట్రాక్టివ్ మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. పత్రికలు, రేడియో, టెలివిజన్ గురించి మాస్ మీడియా అనే మాట వాడుతుంటారు. మాస్ మీడియా అంటే మీడియా ఫర్ మాస్, అంటే మూస మీడియా కాదు, గుంపు మీడియా కాదు, ఒకేలాగా ప్రసారం చేయమని కూడా కాదు. అంటే మీడియా ఫర్ మాస్ అంటే జనసామాన్య అవసరాలను గమనించి వారి భాషలో, వారికి అర్థమయ్యే రీతిలో, వారికి నచ్చే రీతిలో మీడియా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవాలి, సంస్కరించుకోవాలి, మెరుగుపడాలి. అందుకే రేడియో వీటన్నిటిలో, అన్ని మాధ్యమాల్లో కల్లా రేడియో చాలా సరళమైనది. మీరు ప్రయాణం చేస్తూ కూడా రేడియో వినొచ్చు, రేడియో కార్యక్రమంలో పాల్గొవచ్చు. మీకు తెలిసింది, ఆ విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ రావడంతో మూస ప్రయత్నాలకు, మూస ప్రయోగాలకు ఖచ్చితంగా తెరపడుతుంది. అలాంటి వాళ్ళు భయపడాలి తప్ప, లేదా మరింత పరిశోధన చేసి మరింత సృజనాత్మకంగా మనం ప్రయత్నం చేసే వాళ్ళకి మానవ మేధ అనేది కృత్రిమ మేధకు అంటే ఎప్పుడు 100 రెట్లు పైచేయే ఉంటుంది. అయితే అది నిత్య ఎరుక. అంటే ప్రతినిత్యము మీరు స్పృహతోనే ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది కాదు అనేది మనం స్పృహతో ఉంటే ఖచ్చితంగా రేడియో వర్ధిల్లుతుంది. దానికి మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అన్ని వ్యవస్థలు కుప్పగొరినప్పుడు హ్యామ్ రేడియో పనిచేసేది. ఇప్పుడు హ్యామ్ రేడియో కండి పరిస్థితి మారింది అంటాం. ఈ హ్యామ్ రేడియో పూర్తిగా అవుట్డేటెడ్ కాల. ఇప్పటికీ హ్యామ్ రేడియో చాలా కొత్త మార్పులతో, కొత్త టెక్నాలజీతో, కొత్త రూపాల్లో అది వస్తోంది. కాబట్టి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఆ మార్పులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం మాత్రం మన మీద ఉంది. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేకి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు వివరించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. చాలా చాలా బాగుంది. ఈ సందర్భంగా అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ 100 ఏళ్ల ప్రయాణాన్ని జరుపుకుంటూ మునుముందుకు విజయవంతంగా సాగుతున్న సందర్భం, శతవార్షికం మొదలవుతున్న రోజున అంటే ఈ జూలై 23న మీ అందరినీ, ఇష్టమైన శ్రోతలందరినీ ఇలా కలిసే అవకాశం రావడం, రేడియోకి సంబంధించి నాకు తెలిసిన విషయాలు కొన్నింటి మీతో పంచుకునే అవకాశం కలిగించిన విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. సెలవు. ఇంతవరకు ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.